హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. దీంట్లో ఫ్రైకి సరిపోయిన ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని మిర్చి, అలాగే కొద్దిగా ఆనియన్స్, అలాగే పుదీనా, మెంతి కూర కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాము. దీన్ని ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం మంచిగా వేపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ వేపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లో ఒక 1/2 kg చికెన్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ చికెన్ అనేది ముందుగా మంచిగా ఉప్పు వేసుకొని అలాగే నిమ్మకాయ వేసుకొని కూడా కడిగాను. ఎందుకంటే నిమ్మకాయ ద్వారా నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది చికెన్. సో ఇలా కడుక్కున్న చికెన్ దీంట్లో వేసుకొని మనం కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక మనం లో ఫ్లేమ్లో ఒక 15 minutes మనం దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మనం ఉడికించుకుందాము. చూడండి, మనకు చికెన్లో ఉన్న వాటర్ అనేది పైకి తేలాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. మనకేంటంటే అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అడుగంటుతుంది. ఇప్పుడు ఈ చికెన్ని మనం మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో. ఇలా ఉడికిన చికెన్లో నేను ఒక 2 టమాటాను మిక్సీ చేసుకొని పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మనకు చికెన్ ఫ్రై అనేది మంచి టేస్టీగా వస్తుంది. దీనివల్ల ఈ పేస్ట్ని వేసుకొని మనం మంచిగా కలుపుకుందాము ఒకసారి అడుగు నుంచి. చూడండి, ఆల్రెడీ మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే, స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. సో మనకి చికెన్ అనేది ఇలా దగ్గరికి అయ్యాక దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే జీడిపప్పును కూడా దీంట్లో వేసుకుంటున్నాను టేస్ట్ కోసము. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని కలుపుకుంటాము ఒకసారి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవాలి, లేదంటే మాడుతూ ఉంటుంది చికెన్, టేస్ట్ అనేది మారిపోద్ది. సో చూడండి, ఇలా మనకు అనేది ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చింది. సో ఫైనల్లీ నేను దీంట్లో కళ్యామాకు కూడా వేసుకుంటున్నాను. చికెన్ ఫ్రైలో కళ్యామాకు అనేది మనకు ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది చికెన్ ఫ్రైకి. సో దీన్ని ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన వేడి వేడి జీడిపప్పు చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.